ఢిల్లీని పరిపాలిస్తున్న అక్బర్ చక్రవర్తి గారు సభలో ఒకరోజు ఒక ఇది పెట్టాడండి. ఏంటి? స్టోరీస్ చెప్పాలి, కంటిన్యూషన్గా చెప్పాలి, ఆపకూడదు. ఒక కథని తను ఆపండి అనేదాకా ఆపకూడదు. అది నియమం పెట్టారు. కొంతమంది ఏమో ఉత్సాహం ఉల్లాసం ఉన్న వాళ్ళు మేము చెబుదాం అని అంటారండి. అప్పుడు చాలామంది చెబుతారు సభలో. పండిత్జీ మొదలుపెట్టు. ఆయన కొన్ని చెప్పి ఇక చెప్పలేక ఆగిపోయాడు. ఆయన ఆపండి అంటాంలా. అట్లా చాలామంది అయిపోయారు. బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్, నువ్వు ప్రయత్నం చేస్తావా అన్నాడు. ప్రయత్నం చేస్తాను జహాపన మీ దయా అంటాడండి. అని మొదలు పెడతాడు. చెప్పు నువ్వు చాలా బాగా చెప్తావు, ఇంట్రెస్ట్గా ఉంటుంది, నీ స్టోరీ స్పెషల్ కదా, నువ్వు అంటే ప్రత్యేకత కదా అని అంటాడండి. అప్పుడు మొదలుపెట్టాడు. ఒక అడవి ఉంది, జహాపన అడవి ఉన్నది. పెద్ద అడవిలో రకరకాల జంతువులు అన్నీ ఉన్నాయి. ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చాలా విశాలంగా ఉంది. అన్ని జంతువులు అక్కడ సెద తీరటానికి బాగా నీడ ఉన్నది. బాగా ఎలుగుబడ్డ వచ్చింది, సెద తీరింది, కాసేపు పడుకుంది, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ పులి వచ్చింది, కాసేపు పడుకుంది, వెళ్ళిపోయింది. నక్క వచ్చింది, కాసేపు పడుకుంది, వెళ్ళిపోయింది. అలాగే ఏనుగు వచ్చింది, కాసేపు పడుకుంది. తర్వాత ఒక పిట్ట వచ్చింది, ఒక పక్షి ఆ చెట్టు మీద నిలబడింది, సెద తీరుతా ఉంది. ఆ పక్షి పక్కన ఇంకో పక్షి వచ్చింది, ఇంకో పిట్ట వచ్చింది, ఇంకో పిట్ట, అన్నీ సెద తీరుతూ ఉన్నాయి. ఇంకోటి వచ్చింది. ఇది కంటిన్యూషన్ అండి. ఇంకో పక్షి వచ్చింది, ఇంకో పక్షి, చెట్టు అంతా పక్షులు వచ్చి సెద తీరుతున్నాయంట. కంటిన్యూ చెబుతున్నాడు. పక్షి వచ్చింది, సెద తీరుతుంది. అప్పుడు ఆయన అక్బర్ గారు చక్రవర్తి గారు విసుగొచ్చేసింది. అయ్యా బాబు బీర్బల్, మీకు ఒక నమస్కారం, ఆపండి అన్నాడు. ఆయన విసుగు పుట్టి ఒక నమస్కారం ఆపు బాబు అన్నాడు. ఆపాడు. అంటే తను ఆపేదా చెప్పాలి కదా. అప్పుడు వెంటనే ఉన్నాయి కదా మళ్ళీ మాణిక్యాలు, ముత్యాల రత్నాలు ఒక దండ తీసి ఇచ్చాడు. నీ గొప్ప అయ్యా, నువ్వు ఎట్లయినా నీకు సమయస్ఫూర్తి తెలివి ఉన్నది, నిజంగా చాలా గ్రేట్ అని మెచ్చుకుంటారు. అందరూ మెచ్చుకుంటారండి. అందరూ కథలు ఎదుక్కుంటున్నారు, ఈ కథ ఆ కథ అది. ఈయన అదే ఆ పిట్ట పక్కన పెట్ట, ఆ పిట్ట పక్క పెట్ట అని అదే కంటిన్యూషన్ ఈయనకి తీసుకొచ్చి ఒక నమస్కారం బాబు అని ఆపేపించాడు. అదండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.